దశమ భాగం అంటే దేవునిని గౌరవించడం ప్రియులారా. సో కాబట్టి దశమ భాగం గురించి ఎవరైనా ఒక నెగిటివ్ కామెంట్ చేశారంటే బ్లాక్ చేసేయండి. వినొద్దు. మోసం, కపటము, వంచన, మరొకరిపైన అసూయ. ఒక ఆయన అంటాడు, బీదవాళ్ళు ఎట్లా ఇస్తారండి కానుకలు? బీదవాళ్ళు కానుకలు ఎట్లా ఇస్తారండి? బీదవారు కానుకలు ఎట్లా ఇస్తారండి? బీద విధవరాలు ఎట్లా ఇచ్చిందో కానుకిస్తే యేసుప్రభు ఏమన్నా ఆయనకు 2 కాసులు వెనక్కి ఇచ్చి పంపించాడా? బైబిల్ చదవరు వీళ్ళు, విమర్శించడమే వీరి పని. ఇటువంటివి ఎక్కించుకున్నాం అనుకోండి, బ్లాక్ అవుతుంది, సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, వైరస్ ఎక్కుతుంది సిస్టమ్కు. ఆరోగ్య విషయముగా, ఆర్థికపరమైన విషయముగా, ఏమండి మనుషులతో సహవాస విషయం కానీ, కుటుంబ విషయాల గురించి అనవసరమైనవి ఎప్పుడు కూడా తలకెక్కించుకోవద్దు. బీ వెరీ 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 కేర్ఫుల్ వాట్ యూ హియర్. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త, మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త. మనం ఈ మధ్యలో చెప్పాను, నేను ఎలా ఇస్తానో దేవునికి చెప్పాను. ఎప్పుడు చెప్పలేదు, లైవ్లో చెప్పాను, సండే కాకుండా మిగిలిన రోజుల్లో చెప్పాను. యు నో హౌ ఐ గివ్ టు గాడ్. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రహస్యంగా ఏం చేస్తాను మీకు తెలియాలి కదా. నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, కానీ మీకు తెలియాలి కదా. వాట్ ఐ ప్రాక్టీస్, హౌ ఐ గివ్ టు గాడ్, హౌ ఐ గివ్ టు గాడ్. వెన్ మనీ కమ్స్ ఇన్ టు మై హ్యాండ్, నా చేతికి డబ్బు వచ్చిందంటే 5 నిమిషాల్లో దశభాగం పక్కకు తీసేస్తా. ఐ సెండ్ ఇట్ టు మై స్పిరిచువల్ ఫాదర్. భయపడి కాదు, అది భయపడి కాదు, పెట్టుబడి అండి అది, పెట్టుబడి. వి సో వి రీప్. విత్తుతాం, కోస్తాం.